Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. డిసెంబర్ 8వ తారీఖు చెందినటువంటి వాక్య భాగం యోహాను 3వ పత్రిక. రాజవంశానికి చెందిన యేసుక్రీస్తు జన్మమునకే ఆతిథ్యం దొరకలేదు. అయితే ఆయన స్వార్థికులకు మీరైనా ఆతిథ్యం ఇస్తారా? ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యోహాను పత్రిక దానికి అధ్యాయాలు లేవు, చదువుకుందాం. 9 వచనాల వరకు చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయునది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గుర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసి కనుక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులం అవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రాధాన్యత్వము కోరుచున్న దియోత్రిఫే మమ్మను అంగీకరించటలేదు. చదువుకుందాం చివరిదాకా. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. తిమోతియ అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుతున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదురు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సేరాతోనూ కలంతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుతున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. 3వ పత్రిక యోహాను పత్రిక వెనుక ఇలాంటి పరిస్థితి ఉన్నట్లుగా అనిపిస్తుంది. రచయిత ఆయన ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు అని ఊహించవచ్చు. అంటే అక్కడ వేరే వేరే స్కాలర్లీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దానిలో ఈ కార్సన్ గారు ఆయనే అని దాని ఎడల మొగ్గు చూపుతున్నాడు. అపోస్తలుడైన పౌలే ఈ పత్రికను, అపోస్తలుడైన యోహానే ఈ పత్రికను వ్రాసాడని. తన సంఘ పెద్ద ఆయన సంఘ పెద్ద అనుకుంటున్నాడు. తన సూపర్విజన్లో ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ సంఘంకు
ఈ పత్రిక రాస్తున్నాడు. సువార్త సేవ చేస్తున్న కొంతమంది సహోదరులకు చేయగలిగినంత సహాయం చేయుటకు ఆ సంఘమును అడుగుతున్నట్లుగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు డయోట్రిఫేస్ అంటారు ఇంగ్లీష్లో, అనే వ్యక్తి ఆ సంఘాన్ని స్వాధీనం చేసుకోవాలని తలస్తుంటాడు, ప్రయత్నంలో ఉన్నాడు, హైజాక్ట్. అతను అపోస్తుల దృష్టిలో సువార్త పురోగతి కంటే ప్రథముడిగా తనకు తానే, అనగా స్వీయ ప్రచారకునిగాను నిరంకుశ నియంత్రతకు అంటే కంట్రోల్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. సంఘాన్ని అంతా తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తున్నాడు. ఎవరు? డెమెట్రియస్, డియోత్రెఫే అంటే తెలుగులో అంటారు. అటువంటి విలువలు అతనిని నియంత్రిస్తున్నందున అలాంటి విలువలు ఆయన కంట్రోల్లో చేస్తున్నాయి. ఆయన కంట్రోల్లో చేయాలి, సంఘాన్ని కంట్రోల్లో చేయాలనుకుంటే ఆయన యొక్క విలువలు ఆయన్ని కంట్రోల్ చేస్తున్నాయి. డెమోత్రెఫే అపోస్తుల విధానాన్ని తిరస్కరించుటకు సంసిద్ధంగా ఉన్నాడు. అపోస్తుల యొక్క విధానాన్ని ఆ డెమెట్రియస్, డియోత్రెఫేస్ ఆయన తిరస్కరిస్తున్నాడు. దూరం నుండి అపోస్తులు చేయగలిగింది ఏమీ లేదు. అయినప్పటికీ అతను వారిని దర్శించినప్పుడు డియోత్రెఫే సంగతి చూస్తాను, సంఘానికి అతనిని బహిర్గతం చేస్తాను అని చెబుతున్నాడు. యోహానుకి స్పష్టంగా ఆ అధికారం ఉన్నట్లుగా ఆయన మాటని సంఘం వింటారని నమ్మకంతో ఈ మాటలు చెప్తున్నాడు. ఇంతలో అపోస్తలుడు సాధారణంగా ఆయనకున్న అధికార మార్గాలను ప్రక్కన పెట్టి తన ప్రియ స్నేహితుడైన గాయకు ఈ పత్రిక వ్రాస్తున్నాడు. అతను అదే సంఘానికి చెందినవాడుగా కనిపిస్తాడు, కానీ డియోత్రెఫే కంటే చాలా భిన్నమైన వైఖరి ఆయన కలిగి ఉన్నాడు. డెమెట్రియస్, ఓకే, ఈయన డయోట్రిఫేస్, ఆయన గైయస్ అని అంటారు. గైయస్ యొక్క దృష్టి డయోట్రిఫేస్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇంకొక అతను అన్నాడు ఇక్కడ మనం చదువుకున్న దానిలో, డయోట్రిఫేస్ అని, ఓకే, డెమెట్రియస్ అని. ఆయన మంచోడే. ఇక ఇప్పుడు డెమెట్రియస్ గురించి మనం చెప్పట్లేదు. ఇప్పుడు కొన్ని ప్రాథమిక మాటలు చెప్పిన తదుపరి సువార్త ప్రయాణంలోనున్న సహోదరులకు, సువార్త సేవ చేసేటువంటి ట్రావెలింగ్ ఇవాంజలిస్ట్ అంటాం కదా, వాళ్ళ సహోదరులకు తాను ఇచ్చే ఆతిథ్యమును బట్టి గాయును ఉత్సాహంగా యోహాను ప్రశంసిస్తున్నాడు. అబ్బాయి ఎంతో సంతోషంగా ఆయన్ని ప్రశంసిస్తున్నాడు. నిజానికి వారిలో కొందరు గాయి యొక్క అద్భుతమైన ఆతిథ్యం గూర్చిన నివేదికలను అంటే రిపోర్ట్స్ని తిరిగి తీసుకొచ్చారు. ఆయన అసలు ఆయన ముక్కు ముఖం ఎరగన, మా ముక్కు ముఖం ఆయన ఎరగనప్పటికీ ఆ గైయస్ ఎంత ఆతిథ్యం ఇచ్చాడండి మాకు. ఆతిథ్యం అంటే ఫిలోక్సెనస్ అని అంటారు. ఫిలస్ అంటే లవర్, క్సెనస్ అంటే ముక్కు ముఖం ఎరగనటువంటి వాళ్ళు, స్ట్రేంజర్స్ అన్నమాట. స్ట్రేంజర్స్ని పరామర్శించటం అది ఆతిథ్యానికి ఆ రూట్ మీనింగ్. గాయు ఈ అద్భుతమైన పరిచర్యను కొనసాగిస్తూ
దేవునికి తగినట్టుగా నీవు సాగనంపిన ఎడలా. ఓకే, చాలా మంచిది అని చెప్తున్నాడు. అంటే ఇంతవరకు నువ్వు బాగా చేసావు, దానిలో కొనసాగు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సహోదరుని, ఇవాంజలిస్ట్ని నీవు పరామర్శిస్తున్నావు, కానీ అది కొనసాగించడమే కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవునికి తగినట్టుగా నీవు కొనసాగించిన ఎడల చాలా మంచిది. అంటే వాళ్ళు దేవుని పేరుని వస్తున్నారు, యేసుక్రీస్తు పేరుని వస్తున్నారు. ఇక్కడ 3 విషయాలు చెబుతాడు. యేసుక్రీస్తు పేరున వస్తున్నాడు, అన్యుల దగ్గర నుండి వాళ్ళు సపోర్ట్ తీసుకోరు, లేకపోతే వాళ్ళు ఎవ్వరు. మూడోది ఏంటంటే, ఇచ్చినటువంటి వాళ్ళు మీరు ఎవరైతే సువార్త సేవ చేస్తున్నారో వారితో పాలిభాగస్తులు. ఈ 3 విషయాలు చెప్తాడు. కాబట్టి మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి. ట్రావెలింగ్ సువార్థికుల్ని, అలాంటి సహోదరుల్ని మీరు సపోర్ట్ ఇవ్వండి అని ఆ 3 విషయాలు చెప్తాడు. దేవునికి తగినట్టుగా, ఏదో వాళ్ళు భిక్ష ఎత్తుకుని వచ్చినటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళకి తగినట్టుగా వారిని సాగనంపిన ఎడల. సాగనంపటం అంటే ఏంటంటే ఆతిథ్యం ఇవ్వటమే కాదు, వాళ్ళు ఆన్వర్డ్ జర్నీకి, వాళ్ళు సువార్త సేవలో ముందుకు వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని సాగనంపాలి, అంటే వాళ్ళని సపోర్ట్ చేయాలి అని అర్థం. సాగనంపటం అంటే మా గాడ్ పేరెంట్ ఉన్నారు, వాళ్ళు నా వాలెట్లో డబ్బులు లేకపోతే ఆ డబ్బులు పెట్టి నన్ను పంపించేవాళ్ళు. ఓకే, ఆ విధంగా సాగనంపటం అంటే అలాంటి ఆతిథ్యం. దేవునికి తగినట్టుగా, దేవుని మనుషులని దేవుని ఎట్లా గౌరవిస్తారో అలా వాళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మీరు దేవుని గౌరవిస్తే వాళ్ళని కూడా గౌరవించండి. ఆ విధంగా సాగనంపండి, ఆ విధంగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి. ఆ విధంగా చేస్తే చాలా మంచిది. ప్రస్తుత దినాల్లో మనం నిజంగా నమ్మకమైన మిషనరీలు నియమించినప్పుడు నిజమే. ఇప్పుడు ఈ దినాల్లో నిజంగా ఇది ఎందుకని చెప్పాలంటే, వాళ్ళు చాలామంది నిజమైనటువంటి మిషనరీలు కాదు, డబ్బు కోసం మిషనరీ వర్క్ చేసేటువంటి వాళ్ళు. దేవుని ప్రేమించి, మనుషులను ప్రేమించి, త్యాగపూరితమైనటువంటి విధంగా, ఆ విధంగా నమ్మకంగా సువార్తకి, మనుషులకి నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు అరుదు. కానీ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని నియమించి వాళ్ళని పరామర్శించాలి. ఇది అద్భుతమైనటువంటి, ఇక్కడ ఉన్నటువంటిది అద్భుతమైనటువంటి స్టాండర్డ్, ప్రామాణికం. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు చేయాలి. సంక్షిప్తంగా క్రైస్తవులు అంటే షార్ట్గా చెప్పాలి అని అంటే, క్రైస్తవులలో గాయు ఉదాహరించిన హృదయపూర్వక ఉదారత తప్పనిసరిగా మిషనరీ మైండెడ్గా ఉంటుంది. ఆయన చేసింది మిషనరీ మైండెడ్. ఎందుకంటే స్వార్థ ముందుకు వెళ్ళాలి అని స్వార్థికులకి ఆతిథ్యం ఇచ్చాడు. థియోత్రెఫేస్ ఉదాహరించిన అధికారిక దాహం చాలా ఇరుకైనదిగాను, హ్రస్వదృష్టి అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. థియోత్రెఫేస్ ఏంటి? ఈ స్వార్థికుల్ని బయటికి పంపించేసేస్తున్నాడు, వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లా. ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వాళ్ళని కూడా వెలివేస్తున్నాడు. మరి ఈ అపోస్తులుడైనటువంటి యోహాను యొక్క అధికారాన్ని రికగ్నైజ్ చేయకుండా ఉన్నాడనమాట. అలాంటిది అది షార్ట్ సైటెడ్నెస్ అంటారు దాన్ని. ఎప్పుడు కూడాను స్వార్థ ముందుకి తీసుకొని వెళ్ళదు. దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు స్వార్థికులకు
వాళ్ళని ఆదరించి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని ప్రేమించి ఆతిథ్యం ఇస్తారు. ప్రేమించి ఆతిథ్యం ఇస్తారు. లవ్ అంటే ప్రేమ అంటానికి ఒక డెఫినేషను, ఈ పత్రికలో ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి అంటే ఆతిథ్యం. మనుషులను ప్రేమిస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటిది. అంటే ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వరం ఇవ్వబడింది. దేవుని యొక్క ప్రేమ వాళ్ళ హృదయాల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నారు. ఇక్కడ ప్రారంభ వాక్యాల్లో 2-3 వచనాల్లో ఉన్నటువంటి దాన్ని కూడా గమనించాలి. అక్కడ 3 సత్యాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్పుకుందాం. ఇక్కడ మొదటిది ఏంటి అంటే గాయి యొక్క ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అతని ఆరోగ్యం కూడా వృద్ధి చెందాలని యోహాను ప్రార్థిస్తుంటున్నాడు. ఇక్కడ తెలుగులో ఏముంటుందంటే అన్ని విషయములలో, ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే ఆరోగ్య విషయంలో. అంటే ఆయన ఆత్మీయ విషయంలో అది స్టాండర్డ్గా ఉండి, మరి అదే ఆత్మీయ విషయంలో అంత గంభీరత కలిగినటువంటి వాడు, అదేవిధంగా ఆయన ఆరోగ్యం కూడా అట్లా ఉండాలి. ఇది స్టాండర్డ్ అన్నమాట, ఇట్లా ఉండాలి అని ప్రార్థిస్తుంటాను అంటాడు. మరి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ ఆరోగ్యం ఉన్నట్టుగా మన ఆత్మీయ జీవితం ఉండాలనుకుంటాడు. ఇప్పుడు ఏది స్టాండర్డ్? ఆత్మీయ విషయం స్టాండర్డ్గా ఈయన తీసుకున్నాడు అన్నమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ కాదు, అది గమనీయాస్పదమైనటువంటి విషయం. మరలా చదువుతాను. గాయి యొక్క ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అతని ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందాలని యోహాను ప్రార్థిస్తున్నాడు. రెండిటిలో ఏది మరొక దాని ప్రమాణికమో గమనించండి. రెండవ విషయం, అపోస్తులునికి గొప్ప ఆనందాన్ని కలిగించేది ఏంటి? అపోస్తులునికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తున్నది ఏంటి? యోహాను ఏంటో వ్యాఖ్యానిస్తున్నాడు. ఏంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చేది? అదేంటి అని అంటే సత్యానికి గైయస్ కట్టుబడి ఉండుటను గురించి చెప్తున్నాడు. సత్యానికి, వేరే విధంగా చెప్పాలంటే సత్య సువార్తకి ఆయన కట్టుబడి ఉన్నాడు. సత్యములో అతని నడకను గూర్చిన నివేదికను విని ఉన్నాడు. అంటే థియాలజికల్గా ఆయన ఆ సువార్తలో ఉన్నటువంటి ఆ థియాలజీని ఆయన హత్తుకోవటమే కాదు, ఆ థియాలజీ ప్రకారం నడుస్తున్నాడు, సువార్త ప్రకారం నడుస్తున్నాడు, సత్యంలో నడవటం అంటే దాని అర్థం అది. స్వార్థలో ఇది అని అంటే సరిపోదు, దానికి తగినట్టుగా జీవించటం, అది మనం గమనించాల్సింది. మూడవది ఏంటి అని అంటే ఈ చివరి అంశాన్ని యోహాను సాధారణీకరిస్తున్నాడు, అంటే జనరలైజ్ చేస్తున్నాడు. గెయ్యస్ ఒక్కడే ఆయనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు, ఏదైనా కానీ జనరలైజ్ చేసి నా పిల్లలు అంటే గెయ్యస్ కూడా ఆయన ద్వారా మారు మనసు పొందాడు. ఆ విధంగా నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము ఇక ఏది మరేది లేదు. 4వ వచనం, తమ అభివృద్ధి, సౌలభ్యం, పదోన్నతులు, పదంలో ఉన్నటువంటి ఉన్నత స్థితి, ప్రమోషన్ రావటం, ఆర్థికంగా భద్రత, బ్యాంకులో ఎంతో డబ్బు ఉండటం, మంచి ఆరోగ్యం కలిగి ఉండటం, పేరు ప్రసిద్ధులు కలిగి ఉండటం తదితర విషయాలను బట్టి అనేక మంది క్రైస్తవులు లోతైన ఆనందాన్ని
పొందుతున్నటువంటి ఈ లోకంలో ఇక్కడ యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను ఏమంటున్నాడు? తన పిల్లలు సువార్తకు అనుగుణంగా నడుస్తున్నారని వినుట కంటే తన ఆనందాన్ని, అంతకంటే ఆనందం మరేది లేదు, మరేది స్టరప్ చేయదు, మరేది రేకెత్తించదు ఆ ఆనందాన్ని. నన్ను ప్రభులోకి నడిపించినటువంటి వ్యక్తి సత్కీర్తన గారు. మరి ఎన్నో విధాలుగా నాకు సహాయం చేశాడు. నేను ఆత్మీయ స్థితిలో నలిగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు కూడా ఆయన నన్ను తిరిగి మరి రెస్టోర్ చేశాడు. అంతేకాదు, ఇక నా పెండ్లి విషయంలో కూడా సహాయం చేశాడు. అంతేకాదు, నేను ట్రైనింగ్ పొంది తిరిగి పరిచర్య చేస్తుంటే ఎవరో చెప్పారు ఆయనకి, క్లెమెంట్ గారు మంచి టీచర్ అని. ఇక దాన్ని బట్టి ఆయన చనిపోయేంత వరకు నన్ను విజిట్ చేసి ఎంతో సంతోషించేటువంటి వాడు. కాబట్టి ఆయన సువార్త చెప్పటమే కాదు, సువార్తకి అనుగుణంగా జీవించటం, మరి సువార్త చెప్పేటువంటి వ్యక్తిగా మరి మనం ఎవరినైతే ప్రభులోనికి నడిపించామో వాళ్ళు స్వార్థలో జీవించటం, స్వార్థికులుగా అవ్వటం మనకి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఒక అపోస్తలుడు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చటం మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. యోహాను యొక్క హృదయం గురించి మనం ఈ విధంగా గ్రహించేటువంటి రీతిగా ఆయన చెప్పుకున్నాడు. ఇంకంతకంటే నాకు సంతోషం ఏంటండి? మనం కూడా దేని బట్టి సంతోషిస్తున్నాం, దేని బట్టి ఆనందిస్తున్నాం, ఆనందించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. సువార్త ముందుకెళ్ళాలి, అవును. సువార్తను ఎవరైతే వింటారో వాళ్ళు సువార్తలో దృఢపడాలి, సువార్తకు అనుగుణంగా వాళ్ళు జీవించాలి. ఇక్కడ మన హెడ్డింగ్లో చెప్పుకున్నటువంటి రీతిగా ఈ గెయ్యస్ అనే అతను మరి సువార్త విని సువార్తకు అనుగుణంగా జీవించడమే కాదు, ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. సువార్త చెప్పేటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఒక పార్ట్నరే. సువార్త చెప్పేటువంటి దానిలో, ఆ ఎంటర్ప్రైజ్లో ఆయన కూడా ఒక పార్ట్నరే. మరి క్రిస్మస్ దినాల్లో రాజవంశానికి చెందినటువంటి యేసుక్రీస్తు, ఆయనకి అక్కడ సత్రం కూడా లేకపోయింది ఆ దినాల్లో. ఇప్పుడు ఈ దినాల్లో హోటల్స్ అంటే ఆ దినాల్లో సత్రం. చాలామంది రావటాన్ని బట్టి ఎక్కడా ఆయనకి స్థలం దొరకలేదు. రాజవంశంలో పుట్టాడు. నజరేతు నుండి, అక్కడ ఉత్తర ప్రాంతం నుండి దక్షిణ ప్రాంతం వరకు, ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతం వరకు మరి కన్య అయినటువంటి మరియా ఈ గర్భం దాల్చినప్పుడు ఎంతో కష్టంలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడి నుండి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఆదరణ ఏమీ దొరకలేదు. కనీసం ఉండటానికి ఆతిథ్యం ఎవరు ఇవ్వలేదు. అప్పుడు ఒక పశువుల పాకలో మరొక తొట్టిలో పరున్నాడు. అది ఎంతవరకు అది అన్యూజువల్ సీన్ అంటే, ఈ గొర్రెల కాపరులకి అది ఆనవాలు అని చెబుతుంది. అట్లా మామూలుగా ఉండరండి. అయితే ఒక పొత్తిక గుడ్డలతో చుట్టబడినటువంటి ఆ బాబు ఆ తొట్టిలో పరుండ చేస్తారు. ఎవరు ఉండరు అట్లా. మరి రాజవంశానికి చెందినటువంటి వ్యక్తికి లేకపోవటం ఏంటి? మరి ఇక్కడ రోమీలు ఏం చేశారు? దావీదు యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు, వాళ్ళు రాజవంశానికి చెందినటువంటి వాళ్ళు కదా. కానీ రోమీలు
అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టారు, వాళ్ళని గుర్తించాల. అయితే యేసుక్రీస్తు నామమున వచ్చినటువంటి సువార్థికులకు, సరైన సువార్థికులకు, నమ్మకమైనటువంటి సువార్తలు ఎవరో వాళ్ళు అడగరు, వాళ్ళు భిక్షమెత్తుకుని అడగరు. మనం గమనించాలి. అలాంటి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారా? అలాంటి వాళ్ళని సాగనంపుతారా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారా? వాళ్ళని సపోర్ట్ ఇస్తారా? మాకే లేదండి, మేము ఎట్లా సపోర్ట్ అంటారు. అలాంటప్పుడు ఏంటి అని అంటే ఫిలిప్పీల వలె వాళ్ళు నిరుపేదలైనప్పటికీ వాళ్ళు మరి ధారాళంగా వాళ్ళు కానుకలు ఇచ్చారు అని 2 కొరింథీ 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. కాబట్టి మరి నిరుపేదలైనటువంటి వాళ్ళు ధారాళంగా ఎట్లా ఇచ్చారు అంటే వాళ్ళు ముందు దేవునికి సమర్పించుకున్నారు. అంటే దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వాళ్ళకి సెక్యూరిటీ. దేవుడు ఉంటాడండి, చూసుకుంటాడండి, మరి సువార్త ముందుకెళ్ళాలి కదా అని ఆ యొక్క దృక్పథం కలిగేటటువంటి రీతిగా వాళ్ళు యేసుక్రీస్తుకి సమర్పించుకున్నారు ముందు. తర్వాత ఏం చేశారు? మరి నిరుపేదలు అంత దాతృత్వంగా ఎట్లా ఇవ్వగలిగారు అని అంటే వాళ్ళు తమకు తాము తక్కువ ఖర్చు పెట్టుకుని ఇతరులకు ఇవ్వటానికి సేవ్ చేసుకున్నారన్నమాట. ఎవరికైనా సరే ఖర్చు పెట్టుకోవాలంటే అంతానే ఖర్చు పెట్టుకోవచ్చు. దేవుని సేవకి ఇవ్వాలి, దేవుని సేవకులకి ఇవ్వాలి అని అంటే మనం కొంచెం తక్కువ ఖర్చు పెట్టుకుని మరి ఇతరులకి సహాయం చేయాలి. ఈ క్రిస్మస్ సందేశం అది. గిఫ్ట్స్ ఇస్తాం సరే, మరి సువార్త విషయం ఏంటి, సువార్త ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించుకొని మనం తక్కువ ఖర్చు పెట్టుకుని ఇతరులకి ఆ డబ్బుని స్పేర్ చేసేటువంటి రీతిగా మనం జీవిద్దాం. అది సువార్తకు అనుగుణ్యమైనటువంటి లైఫ్ స్టైల్. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో మిమ్మలను దీవించును గాక, కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. God bless you.